ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం 4:30 తడమండలంలో పెరియొట్టు గ్రామంలో జరిగినటువంటి ఒక హత్య కేసు సంబంధించి దాంట్లో ప్రభాకరన్ అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ నేరంలో పార్టిసిపేట్ చేసినటువంటి ముగ్గురు అదే గ్రామానికి చెందినటువంటి వి దినేష్, వి సతీష్, విఘ్నేష్ అనేటువంటి ముగ్గురు అన్నదమ్ముల్ని ఈరోజు ఉదయం 11 గంటలప్పుడు తడమండలం రాఘవ కాంప్లెక్స్ దగ్గర సుళ్ళూరుపేట సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి పాత కక్షలు కొన్ని మనసులో పెట్టుకొని ప్లస్ ఆ రోజు ఉదయం 28వ తేదీ ఉదయం దాబా హోటల్లో జరిగిన చిన్న గొడవకు సంబంధించి మనసులో కక్ష పెట్టుకొని సాయంత్రం 4:30 బైక్లో వెళ్ళేసి వాళ్ళ ముగ్గురిని ప్రభాకరన్ని వాళ్ళు కలిసి అటాక్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇంకా ఉన్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇంకా కొత్త సాక్షులను విచారించి ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది దర్యాప్తులో తేలిన దాన్ని బట్టి కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్ అయినటువంటి ముగ్గురు మీద పాత కేసులు ఎలాంటి మన దగ్గర తడకు సంబంధించి సుళ్ళూరుపేట ఏరియాలో కానీ గూడూరు ఏరియాలో కానీ ఎలాంటి కేసులు నమోదైనట్టు రికార్డులు లేవు. ఇంకా తమిళనాడులో ఏమైనా కేసులు ఉన్నాయనేది విచారిస్తున్నాం. దాన్ని బట్టి వాళ్ళ మీద తదుపరి రౌడీ షీట్ ఓపెన్ చేయాలా లేదని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసు ఇంకా దర్యాప్తుని సుళ్ళూరుపేట సీఏ గారు ఇంకా చేస్తున్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ వేగంగా టీంని ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో తడ ఎస్ఐ గారు, సుళ్ళూరుపేట సీఏ గారు, నాయుడుపేట రూరల్ సీఏ గారు చేయడం వల్ల త్వరగా జరిగిన 2-3 రోజుల్లోనే ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ స్వాధీనంలో నుంచి 2 కత్తులు, ఒక మోటార్ బైకులు స్వాధీనం చేసుకుని నేరానికి ఉపయోగించినటువంటి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.